అనేది. కారణం ఏంటంటే ఒకప్పుడు ఆయన్ని చాలా చిత్రహింసలు పెట్టారు జగన్మోహన్ రెడ్డి. ఆయన్ని చాలా టార్గెట్ చేశారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడు ఆయన జగన్‌ని టార్గెట్ చేస్తున్నారు. దీనికి నిదర్శనం ఏంటి? జగన్ మీద కత్తితో దాడి చేసిన సీను ఎవరైతే ఉన్నారో కోడికత్తి సీన్ అంటారు కదా! అతన్ని ఇతన్ని కలవడం, ఏవీబీని కలవడం, ఏబీ వెంకటేశ్వరరావుని కలవడం. అలాగే అతని దగ్గర నుంచి ఏవో కొన్ని కీలక ఆధారాలు సేకరించారంట. కొన్ని నిజాలు కూడా తెలుసుకున్నారట ఏబీవి. జనపల్లి శ్రీనివాస్‌ని పరామర్శించిన ఏబీవి ఆ కేసులో జగన్ సాక్ష్యం చెప్పేలా న్యాయ పోరాటం కొనసాగించాలని చెప్పి భావిస్తున్నారనేది, నిందితుడు చేసిన నేరానికి మించిన శిక్ష అనుభవించారు అనేది కూడా ఏబీవి ఇక్కడ వ్యాఖ్యానించడం తీవ్ర చర్చకైతే దారితీసింది. అయితే వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు చేతిలో హత్యకు గురైన కారు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులను కూడా ఏబీవి పరామర్శించారు. ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే ఏబీవి ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసుకు సంబంధించిన వ్యవహారం